హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్నిగ్ధ వంటలు. ఈరోజు రెసిపీ వచ్చేసి మ్యాంగో ఐస్ క్రీమ్ అండి. ఈ మ్యాంగోస్ వచ్చినప్పటి నుండి పిల్లలు ఎప్పుడూ అడుగుతూనే ఉండారు మ్యాంగో ఐస్ క్రీమ్ చేయమనేసి. ఈరోజైతే కుదిరిందండి, చాలా చక్కగా వచ్చింది, చాలా టేస్టీగా ఉంది, పిల్లలకైతే భలే నచ్చేసింది. దీనికోసం అయితే ఒక పెద్ద మామిడికాయ అలాగే ఒక చిన్న మామిడికాయ రెండు తీసుకున్నాను. ఇవైతే మనం ముక్కలుగా కట్ చేసుకున్న ముక్కలన్నిటినీ మిక్సర్ జార్లోకి వేసేసుకోవాలి. ఇలా మొత్తం పల్పున అయితే మనం మిక్సర్ జార్లోకి వేసేసుకోవాలండి. బాగా పండిన మామిడికాయలతో అయితే మనకి మ్యాంగో ఐస్ క్రీమ్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. మీరు స్వీట్గా ఉన్న మ్యాంగోసే తీసుకోండి ఐస్ క్రీమ్ కోసం, అప్పుడే బాగుంటుందండి ఐస్ క్రీమ్ అనేది. ఇలా మ్యాంగో ముక్కలన్నీ వేసేసుకున్న తర్వాత హాఫ్ కప్పు వరకు కండెన్స్డ్ మిల్క్ అయితే వేసేసుకోవాలి. ఇలా కండెన్స్డ్ మిల్క్ వేసుకున్న తర్వాత హాఫ్ కప్పు వరకు ఫుల్ ఫ్యాట్ ఉన్న మిల్క్ అయితే కాచి చల్లార్చి వేసేసుకోండి. ఇప్పుడు ఇందులోనే ఒక కప్పు వరకు ఫ్రెష్ క్రీమ్ని అయితే వేసేసుకోవాలండి. మనకి ఫ్రెష్ క్రీమ్ వేయడం వల్ల మ్యాంగో ఐస్ క్రీమ్ అనేది థిక్నెస్ అనేది వస్తుంది. ఇలా ఫ్రెష్ క్రీమ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే 2 టీ స్పూన్ల వరకు పంచదారను వేసేసుకోవాలి. మనం తీసుకున్న మ్యాంగోస్ని బట్టి అయితే స్వీట్నెస్ అనేది యాడ్ చేసేసుకోండి. మీరు ఒకవేళ బాగా పండినవి స్వీట్ ఉన్న మ్యాంగోస్ తీసుకుంటే షుగర్ అనేది వేయడం అవసరం లేదు. ఇలా మధ్య మధ్యలో 2-3 సార్లు ఆపుకుంటూ గ్రైండ్ చేసేసుకోండి. మనకి ఐస్ క్రీమ్ కన్సిస్టెన్సీ అయితే వచ్చేసింది చూడండి. ఎయిర్ టైట్ బాక్స్లోకి అయితే వేసేసుకోవాలి. ఇలా మొత్తం మ్యాంగో ఐస్ క్రీమ్ని అయితే వేసేసుకోండి. ఇప్పుడు ఈవెన్గా అయితే స్పూన్తో స్ప్రెడ్ చేసేసుకుంటున్నాను. మీకు నచ్చితే ఏదైనా డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసేసుకోవచ్చు. నేనైతే బాదం యాడ్ చేసుకున్నానండి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 4 to 5 అవర్స్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. మనకి ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోతుంది. చక్కగా వచ్చిందండి, టేస్ట్ అయితే చాలా బాగుంది, పిల్లలకి భలే నచ్చేసింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్నిగ్ధ వంటలు.